పట్టభద్రుల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న అధికార పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ ముమ్మిడివరం డాక్టర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా మీడియా సమావేశంలో అధికార పార్టీ తీరును మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఎండగట్టారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారని అన్నారు. సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని హర్షకుమార్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ఒక ఆశగా కనిపిస్తున్న జీవి సుందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జీవి హర్షకుమార్ అభ్యర్థించారు. ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్. అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం. అంటే అది ఓటర్లని అవమానపరచడమే. ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి తన ఊరి మీది మీకు రాను పోను రిజర్వేషన్ చేస్తున్నాం, టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడడం ఎంతవరకు సమంజసం? ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతరకరమైనది, చాలా అసహ్యకరమైనది. అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం. మీరు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మినిస్టర్లు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. మేము మీతో పోటీ పడుతున్నాం. మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకేలే కదా మీరు తప్ప తగ్గిన వాళ్ళందరూ ఇండిపెండెంట్లు. అసలు ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్. అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు. అటువంటిది మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మరి నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు. అయినా మీరు ఇంతమంది పనిచేసినా మాకు ప్రజల అన్నుంది, యువకుల అన్నుంది, గ్రాడ్యుయేట్స్ అన్నుంది. ఈ రోజున నేను చేసిన పనులు, అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ కాడ నుంచి ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. ఆ రోజున అక్కడ పాసర్లపూడి ఆ బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక అభివృద్ధి ప్రదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను. పాసర్లపూడి బోర్డర్ స్కూల్కి బ్రిడ్జి కట్టడం ద్వారా. అదే రకంగా ఇక్కడ ముమ్మిడివరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, బోటు కార్యక్రమాలు, మాసాని తిప్పకి అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలయన్స్ నుంచి అన్నీ కూడా నేను చేశాను.